వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇవాళ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో అది ముందు చూడండి. సో ఏంటంటే అది నాకు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, కానీ ఇవాళ వెళ్తున్నాం అది ఓపెన్ చేయడానికి. మీకు ఆల్రెడీ మంత్స్ అయింది ఆల్రెడీ, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తుందంట. ఏం ఓపెన్ చేస్తుందో ఈ వీడియోలో చూసేయండి. ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్, అది ఏంటో మీరు చూడండి. సో వీడియో నేనైతే ఈ లెహంగా హే సఖీలో నుండే తీసుకున్నా. చాలా బాగుంది కదా, ఫుల్లీ స్టిచ్డ్. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే మేము చాలా సడన్గా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా రేపు, మళ్ళీ వస్తానో రానో వచ్చిన టైం ఉండదని సడన్గా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి తొందరగా రమ్మని నేను స్కూల్ నుండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిరు అనమాట. ఇంకా ఎంత లేట్ అయినా రావాలి అనుకుంటే అయిపోయినా వాళ్ళు వచ్చేసారు. ఇంకా మా డాడీ మా అక్క మమ్మీ అన్న హాయ్. సో అన్న మాకు ఎడిట్ చేస్తాడు అనమాట, వీడియోస్ తీస్తాడు. జస్ట్ మా ఫ్యామిలీ వరకు వెళ్తున్నాం. మా తమ్ముడు రాలేదు, ఎందుకంటే హనీని చూసుకోవాలి కదా. అందుకే హనీ కోసం ఎవరో ఒకరు త్యాగం చేస్తారు మా ఇంట్లో. ఈసారి మా తమ్ముడు, పోయినసారి ట్రిప్లో మా చెల్లె వేస్తే ఈసారి మా తమ్ముడు చేసిండు అనమాట. సో మీరు ఎక్కువ అడుగుతుంటారు కదా, మీకు వీడియోస్ ఎవరు తీస్తారు, మీ ఎడిటింగ్ ఎవరు చేస్తారు అని చెప్పి. మాకైతే ఎక్కువ భరతే తీస్తాడు. మేము జస్ట్ క్లిప్పులు తీసుకున్నా భరత్కి పంపిస్తే భరతే ఎడిట్ చేసిస్తాడు. మీకు కూడా ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుందా స్వర్ణగిరి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఓకే, ఆల్రెడీ వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. మేమైతే వచ్చేసినాం. స్వర్ణగిరి చాలా బాగుంది కదా, పీస్గా చాలా బాగుంది సాంగ్స్తో. ఇంకా నైట్లో మస్తు ఉంటుంది గాయస్. కానీ మేము వెళ్ళేలోపు నైట్ అవుతుంది ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోవచ్చు మేము ఎందుకు వచ్చామని. ఓపెన్ చేస్తున్నామంటేనే మీకు అర్థమైపోయింది. చాలా సడన్ ప్లాన్ అనమాట, ఎవరిని పిలవలేదు, జస్ట్ మా ఫ్యామిలీ వరకే వచ్చేసాం. ఇక్కడ మేమైతే కొబ్బరికాయ తీసుకున్నాం. సరే నాకు ఒకటి అబ్బా, అట్లా సపోర్టింగ్ పెడితే నించుంటుంది. సపోర్టింగ్ పెడితే నించుంటుంది అది ఆల్రెడీ. సరే ఇక జరుగు వచ్చేసింది. బై ఏడైనా పెట్టిగా అన్ని కోరికలు నెరవేరుతాయి మమ్మీవి. ముందు మేము వచ్చినప్పుడు ఏం లేకుండే, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా పెట్టడం. సరే నేను కూడా ట్రై చేద్దామని నేను కూడా వెళ్ళినా. నేను పెడుతున్నా ఇప్పుడు. నాకు చాలా కోరికలే ఉన్నాయి, కానీ ఏం కోరుకోవాలో అర్థం కాక సరేలే ఏదైతే అది అని ఇంకా ట్రై అయితే చేస్తున్నా. ఇక్కడ కాయిన్ నించుంటే మనం కోరుకున్నది నెరవేరుతుందంట. అట్లయితే నేను ఇంకా 10 కాయిన్లు తీసుకొచ్చి అక్కడే పెడతా. ఇంకా మేము ట్రై చేస్తున్నామని అక్క డాడీ కూడా వచ్చేసారు. పాదాల మధ్యలో గ్యాప్స్ ఉన్నాయిగా, సో వాటికైతే సపోర్టింగ్ గా ఉంది. కొంతమంది నించుంటుంది, కొంతమంది పడిపోతుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా. అయిపోయినాం ఇంకా ఇక్కడ స్వర్ణగిరికి. మేమైతే రీచ్ అయిపోయినాం స్వర్ణగిరికి. ఇప్పుడు మా డాడీ అయితే టికెట్స్ కొనడానికి పోయారు. పక్కన మొత్తం సౌండ్స్ వస్తాయి, కొంచెం అవి ఇగ్నోర్ చేయండి.
మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాం. రష్ కూడా అంత లేకుండే. ఇంకా మధ్యలో అయితే గోమాతలు కనిపించారు. ఇవన్నీ కొత్తగా పెట్టారనుకుంటా, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా వరకు చేంజెస్ చేశారు. ఫస్ట్ టైం కి ఈ టైం కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకైతే. చాలా భయం అవుతుంది కూడా, ఎందుకంటే ఒకసారి ముట్టుకున్నప్పుడు ఒక ఆవు నన్ను కోపంగా చూసింది. అప్పటి నుండి ఇంకా ఆవులంటే చాలా భయం నాకు. దీపాలైతే తీసుకుంటున్నాం అక్కడ వెలిగించడానికి. ఒక్కటైతే 100 రూపీస్ అంట. అక్క, మమ్మీ, నేను ముగ్గురం కలిసి వెలిగించామన్నమాట. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్. ఏంటో అనుకోకండి, ఇది సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్లో నుండి వచ్చింది. 2-3 months బ్యాక్ నుండి వచ్చింది, కాకపోతే ఇప్పుడు వీలయ్యింది. మీ అందరు సపోర్ట్ వల్లనే ఇదంతా అయ్యింది. నిజంగా చెప్పాలి, అందరు నన్ను సపోర్ట్ చేసిరు మంచిగా. అంటే మేనేజ్ చేయలేవు అట్లా అని ఏం లేదు, నేను అన్నీ మేనేజ్ చేసుకుంటా. చదువైనా ఏదన్నా మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు మా అక్క మాట్లాడుతుంది. ఫస్ట్ నేను మా చెల్లెకి కంగ్రాట్స్ చెప్తున్నా. ఎప్పుడు ఇట్లానే సక్సెస్ అవుతూ ఉండాలి. లైక్ మా చెల్లె నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. నేను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా తనకి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాతోనుంది మా చెల్లె. నా జర్నీకి కూడా మా చెల్లియే కారణం. ఇద్దరికిద్దరం ఇలానే సపోర్ట్ చేసుకుంటాం మేము. ఫ్యూచర్లో కూడా మేము ఇలానే ఉండాలి. మా చెల్లి ఒక సోల్ లేక నాకు, లైక్ ఫాదర్ మదర్కి షేర్ చేసుకొని కూడా నేను మా చెల్లెతో షేర్ చేసుకుంటా. అట్లాంటి బాండ్ మాది. ఎవరు దిష్టి తగలొద్దు. ఫ్యూచర్లో కూడా మా చెల్లెకి నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా. తను నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో కంగ్రాట్స్ పొట్టి, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మా డాడీ డాడీ సెకండ్ టేక్ ఇది చెప్పట్లేదు. వస్తుంది చెప్పు. పొట్టికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నాకు 2 కూతుర్లు, కానీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి విషయంలో వాళ్ళు నాకు షేర్ చేస్తారు. ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు ఇంకా ముందుకు ఎదగాలని నేను కోరుకుంటున్నా. చదువుతో పాటు అన్నిట్లో ముందు ఉండాలని చెప్పి నా మొత్తం ఫుల్ బెస్ట్, వాళ్ళకి బెస్ట్ విషెస్ నేను తెలియజేసుకుంటూ వారికి ఇంకా నేను ముందు నడవాలని కోరుతున్నాను. ఇప్పుడు మమ్మీ చెప్పు. మమ్మీ కంగ్రాచులేషన్ పొట్టి. మమ్మీ చాలా మంచిది. ఎందుకంటే సిల్వర్ ప్లే బటన్ చాలా కష్టం రావడం. అయితే మీకు ఇంత మంచి కంటెంట్ ఇవ్వడం వల్లనే, మీరు సపోర్ట్ చేయడం వల్లనే అమ్మాయికి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. కానీ తన చదువుతో పాటు తను యూట్యూబ్ కూడా రన్ చేస్తుంది. మీరు ఇంకా మంచిగా సపోర్ట్ ఇవ్వాలి, మంచి బ్లెస్సింగ్ ఇవ్వండి. సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేద్దాం. అదెందుకు దాంతో సంబంధమే లేదు దానికి. ఇంకేమైంది? మెల్లగా వచ్చింది. మెల్లగా గాలి కొట్టి చినిగిన నీకు ప్రాబ్లం ఏంటి? సరే ఈ సిల్వర్ ప్లే బటన్ రావడానికి కూడా చాలా కష్టపడ. థ్యాంక్ యూ అందరికీ, మీ సపోర్ట్ వల్లనే ఇదంతా. అశ్విత రాథోడ్ 100K సబ్స్క్రైబర్స్, ఇంకా 5 lakhs million సబ్స్క్రైబర్స్ రావాలి. ఇక మా అక్కకు త్వరలోనే 1 million చేసేయండి. గోల్డ్ ప్లే బటన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ వద్దాం. ఈ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి మా సాయిశ్వత ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ చేస్తుంది. కానీ ఈరోజు మాకు కుదిరింది. ఆమె త్వరలో మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఈరోజు మాకు వీలైంది. అందరు కాకుండా మా ఫ్యామిలీ వచ్చి ఆమె సంతోషం కోసం వీడికి వచ్చి ఈ ప్లే బటన్ని మేము ఓపెన్ చేయించినాము. కాబట్టి అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ మా 2 పాపలకు వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. అంటే నేను అప్పుడు అనుకున్న ఒకసారి అక్కతోని సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడే ఓపెన్ చేయాలి చేస్తే అనుకుని, సో నేనైతే ఇక్కడే ఓపెన్ చేసిన. యాక్చువల్గా మేము యాదగిరిగుట్ట అని ప్లాన్ ఉండే, కానీ ఏంటో ఏమో మొత్తం ప్లాన్ అంతా సడన్గా అయిపోయింది.
మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ. డాడ్ చూపియాలి ప్రౌడ్ ఫాదర్ కదా. ఇది చాలా బాగుంది. రష్ కూడా మరీ అంతగా ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్ మాకు ఇవాళ వర్షం పడలేదు, సో దానివల్ల చాలా బాగా అయింది. ఇంకా మొత్తం వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్. మంచి వీడియోతో మేము ముందుంటా. బాయ్.